హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మీలో కనుక ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే నేనైతే క్యారెట్ ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నానండి. ఇదిగో ఇందులో క్యారెట్, బీట్రూట్, ఒక యాపిల్, అదేవిధంగా ఒక 2 ఉసిరికాయలు అయితే వేసి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్, నా స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం ఈ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఒకటేనే మా పెద్ద పాపకి, ఇంకొకటేమో నాకనమాట. ఇంకా మేమిద్దరం తాగేసాము. ఇక తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. రోజు ఇడ్లీ దోశలే కదా, ఇంకా సండే అంటే బ్రెడ్ ఆమ్లెట్ చేయమన్నారు. ఇంకా అందుకనే బ్రెడ్ ఆమ్లెట్కి అయితే కలుపుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి అయితే వెళ్ళారండి. ఇంకా సండే కదా, వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ మటన్ అడిగారనమాట. ఇంకా అవే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అంతలో మేమైతే బ్రెడ్ కాల్చేసి పక్కకు పెట్టేశాము. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా వచ్చేసారు మా హస్బెండ్ కూడా. ఇదిగోండి పాలకూర తీసుకురమ్మని చెప్పాను అనమాట, జ్యూస్లో చేసుకోవడానికి. పాలకూర తీసుకొచ్చారు, కొత్తిమీర, అదేవిధంగా టమాటోను, ఇంకేంటి మటన్ అయితే తీసుకొని వచ్చారు. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే మా హస్బెండే వేస్తారు మ్యాక్సిమము. ఇంకా వేసేసారు. మేము అందరము టిఫిన్ కూడా చేసేసాము. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మటన్ని కడిగేశారు. కడిగితే ఇంకా అందులో అల్లము, వెల్లుల్లి, అదేవిధంగా కారము, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, మీట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఇంకా దాంట్లోకి మసాలాలు, లవంగం, ఇలాచి, చెక్క, కొంచెము బిర్యానీ ఆకు, ఇవన్నీ అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అందుకని కలిపేసుకొని కొంచెంసేపు పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా అవన్నీ అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఏంటంటే మంచిగా కలిపేసుకుంటున్నాను. చూడండి, కొంచెంసేపు మ్యాగ్నెట్ అయితే బాగుంటుందండి. ఇంకా పైన పాలు కూడా పెట్టేశారనమాట. ఎందుకంటే టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే కావాలి. ఇంకా పాలు కూడా కొంచెము దగ్గరకు మరిగిన తర్వాత చిక్కటి పాలతో ఇష్టం ఆయనకి. ఇదిగోండి కర్రీ కూడా పొయ్యి మీద వేసేసాను. ఇంకా టమాటాతో పాటు వేసేసానండి. ఇంకా మంచి కుక్ అయిపోతుంది. ఇంకా పాలు కూడా కొంచెము మంచి మరిగినాయి. ఇంకా అందుకని ఆయన కాఫీ అయితే కలుపుతున్నాను. ఇదిగోండి ఫస్ట్ కొంచెం కాఫీ పొడి వేసుకొని కొన్ని పాలు పోసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పాలు పోసుకుంటున్నాను. అట్లయితే ఏంటంటే ఈ కాఫీ అనేది తొందరగా చల్లగా అవ్వకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా పిల్లలు ఇద్దరికి తలస్నానాలు పోసాను. అసలు సాటర్డే పోస్తానులే, కానీ సాటర్డే రోజు నిన్న హడావుడిగా మీ సేవ దగ్గరికి ఆధార్ కార్డ్స్ రెన్యువల్ కోసం వెళ్ళారు. కానీ ఆ పని అవ్వలేదు కదా, ఇంకా అందుకోసం ఆ మార్నింగ్ అయితే కుదరలేదు. ఈరోజే పోసేసాను. మళ్ళీ నెక్స్ట్ డే మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబట్టి ఇంక ఇద్దరికి తలస్నానాలు అయితే పోసేసి తలలు దులుపుతున్నాను అండి. ఇవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఐరన్ బట్టలు అనమాట ఇచ్చాము. ఆయన సాటర్డే రోజు నైట్ తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు నైట్ ఏమీ సర్దలేదు. ఇంక ఇప్పుడే సపరేట్ చేస్తున్నాను అనమాట ఎవరి వాళ్ళకి. ఇందులో పిల్లలవి, మా హస్బెండ్ ఆఫీస్ బట్టలు, నావి, ఇంకా పండక్కి వేసుకున్న బట్టలు అన్నీ ఉండే, అవన్నీ ఇచ్చేసాను. ఇదిగోండి లంచ్లోకి అయితే నేను క్వినోవా చేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళకైతే రైస్ చేసేసాను. ఇదిగోండి మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందనమాట. ఒక విజిల్ పెట్టాను, ఎందుకంటే కర్రీ కొంచెం లేతగా ఉందనమాట. ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కరెక్ట్గా అన్నీ సరిపోయాయి, భలే కుదిరిందనమాట. ఆ రోజు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇక తెలుసు కదా, మా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనమాట. మేము ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వడలు, పెసరపప్పు వడలు అనమాట. పెసరపప్పును కొంచెం బొబ్బరిపప్పు వేసి చేస్తాను. యాక్చువల్గా కనుమ రోజు చేశానులే, కానీ ఆ రోజు మా పిల్లలకు తిన్నట్టుగా లేదంటే అందుకోసమే మళ్ళీ చేయి మమ్మీ, ఎట్లాగో మటన్ కూడా ఉంది కదా అంటే ఇంకా సర్లే వాళ్ళు అడిగారు కదా అన్నట్టు మార్నింగే నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసి కడిగేసుకొని ఆరబెట్టుకొని చేస్తానండి నేను. అలా అయితే వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అదే ఆరబెట్టేశాను అక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పిల్లలకి తలస్నానాలు పోసాను కదా, తలలు దులిపేశాను కదా, ఇంకా తలలు కూడా ఆరిపోయినాయి. ఇంకా ఆరిపోయినాయి కాబట్టి ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఆ తలలో చిక్కులు తీసేసి జడలు అయితే వేసేసాను. ఎందుకంటే నెక్స్ట్ లంచ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆ వెంట్రుకలు విరబోసుకొని ఉంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. ఇంకా అందుకోసమే జడలు అయితే వేసేసాను. ఇంకా లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళందరికీ వడ్డిచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను. ఇక మంచిగా మాట్లాడుకుంటూ ఆ రోజు మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ ఎప్పుడో ఉతికానండి ఈ బట్టలు. ఈ ఉతికిన బట్టల్ని ఇక ఆరబెడుతున్నాను అనమాట.
ఇవైతే కంపల్సరీ డైలీ చేయాల్సిందే ఆ పని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అట్లా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే వీడియో ఎడిట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత 4కి అలా బయటకు వచ్చామండి ఈవినింగ్. ఇంకా ఆ 4కే ఎంత ఎండగా ఉందండి బయట. బాబోయ్, ఈ సంవత్సరం సమ్మర్ చుక్కలు కనబడతాయి అనుకుంటా మాకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము ఒక కృతి ఫ్యాబ్రిక్స్ అని ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాము. ఎందుకంటే మా చిన్న పాపకి ఒక 2 స్కర్ట్లు కుట్టించానంటే ఆ స్కర్ట్స్కి పైన బ్లౌజ్ పీసెస్ కోసం అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు నార్సింగ్కి వెళ్ళడమే తప్ప ఇది మాకు దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ దీంట్లోకి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళాలనిపించింది, వెళ్ళి చూసాము. తనకి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా మంచిగా దొరికినాయి. అంటే ఒక 2 స్కర్ట్స్కి అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము, ఇంటికి కావాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అవ్వో వాళ్ళ స్కిన్ వల్ల అయితే అసలు పిల్లలుగా చెప్తున్నారు. స్కిన్ చాలా బాగుంది. లే జరుగు, తక్కువ జరుగు దారిలో. అవుతాడు అవుతాడు రాసేసుకో. ఈ మధ్య కోళ్ళు ఇది కూడా ఆదిత్య న్యాచురల్ ఆయిల్స్ అనమాట. ఇంకా అక్కడ నుంచి తాగడానికి కుక్కి అయితే ఆయిల్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ నర్సరీకి వచ్చామండి. నేను ఎప్పటి నుంచో నర్సరీకి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. కానీ మా హస్బెండ్కి కుదరట్లేదు తీసుకెళ్ళడానికి. ఇంకా ఆ రోజైతే కుదిరిందనమాట. ఇంకా అందుకోసమే నర్సరీకి అయితే వచ్చాము. ఇంకా ఆ నర్సరీకి మెయిన్ ఎందుకు వచ్చామంటే గుంటగరగ రాకు కోసం వచ్చామండి. ఆ నర్సరీలో ఉంటుంది, మాకు అతను బాగా పరిచయం అనమాట. ఇంకా అందుకోసమే ఆయన దగ్గరకు వచ్చేసి ఇంకా అవి తీసుకున్నాము. అవి తీసుకొని ఇంకా ఒక తులసి మొక్క, ఇంట్లోకి కావాల్సిన కొన్ని మొక్కలు అయితే తీసేసుకున్నాము. ఇంకా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జిఎస్ఎం మార్కెట్ వచ్చామండి. అసలు ఈ మాల్ పక్కనే ఉంటుంది అనమాట, నర్సరీ పక్కకి. ఇంకా మాల్కి అయితే వచ్చాము. అప్పుడే వెళ్దాం డాడీ ఒకసారి అంటే ఈసారి అన్నట్టు మాల్కి అయితే వచ్చాము. అసలు ఇదిగోండి ఎప్పుడో క్రిస్మస్కి పెట్టారు, అది ఇంకా అట్లనే ఉంది. అసలు మాల్కి ఎందుకు వచ్చారో తెలుసా? మా పిల్లలు ఐస్ క్రీమ్ కోసం అండి బాబు. ఇక వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ కొనాల్సిందే ఫస్ట్ అక్కడ మాల్లో మాత్రము. ఇంకా ఫస్ట్ ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంకా మాల్ అంతా ఇక ఒక 3 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. ఆ మాల్ మొత్తం తిరుగుకుంటూ అట్లా విండో షాపింగ్ చేసుకుంటూ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేశారు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా రోజుకి అయిపోయిందనమాట బయట తిరగడము. ఇక బ్యాక్ టు హోమ్ వచ్చేటప్పుడు మాకేంటంటే మాకు దగ్గరలోనే సండే ఎవ్రీ సండే సంత ఉంటుంది అనమాట. ఇంకా సంత దారిలోనే వస్తున్నాము. ఆ సంత దారిలోనే ఎట్లాగే మార్నింగ్ కొన్ని తీసుకొచ్చారులే, కానీ ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం లంచ్ బాక్స్లో పెట్టాలి కదా. ఇంకా మేము ఇద్దరమేమో కారులో కూర్చున్నాము. మా చిన్న పాప ఉన్న మా హస్బెండ్ వెళ్ళేసి ఇంకా నేను కొన్ని కూరగాయలు చెప్తే ఇంకా అవైతే తీసుకొని వచ్చారనమాట. ఇదిగోండి మేము బయట నుంచి ఏమేమి తీసుకొచ్చామో అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. Guys, please do try this. This is very tasty. I tried it like twice. No, like literally. I just tried. So this. Wait. This is Junu, by the way. A small like. Yeah. This is Malai Kaja. These are okay. These are Bellam Komulu. These are like cashews, pistas, and sompu. You see it, right? Then here there are some flowers and betel leaf. This is Malai Kaja. You can only find this in Godavari Mittai. It's in KPHB, Chandanagar, BHEL, Nalaganda and Nizampet. It's very tasty also.
ఇక నెక్స్ట్ ఇదిగోండి మార్నింగ్ పప్పు ఆరబెట్టేసాను కదా, అది ఆరిపోయింది. ఇంకా మంచి గ్రైండ్ అయితే చేసేసాము. ఇంకా దాంట్లోకి ఇదిగోండి మా హస్బెండ్ పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి దాంట్లో వేసుకోవాలండి. ఇంకా అల్లం తీస్తున్నారు. ఇంకా దాంతోపాటు కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసేసారు. ఇంకా వేసేసిన తర్వాత ఇక వీటన్నిటిని అయితే కలుపుతున్నా అండి నేను. కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. కొంతసేపు తర్వాత వేయాలి, ఎందుకంటే ఇంకా డిన్నర్ టైం అవ్వలేదు. ఇంక ఇక్కడ మా చిన్న పాపకు పెద్ద ఘనకార్యం, ఇంట్లో పెద్ద ఘనకార్యం జరిగింది. నవ్వుకుంటూ హర్షిక వాటర్ తాగి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తనే మోప్ చేస్తుంది. సోఫా మీద వాటర్ పడ్డాయి, మమ్మీ మీద వాటర్ పడ్డాయి. సో తుడుస్తుంది అక్కడ పడ్డ దగ్గర. అట్లా అవ్వదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే కార్న్స్ ఉంటాయి కదండి, అవి వేయించుతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని కార్న్ వేయించేశారు. నెక్స్ట్ దాంట్లోకి పల్లీలు, కొన్ని జీడిపప్పు, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం కరివేపాకు అన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రై చేసేసారనమాట వీటన్నిటిని. ఇదిగోండి 1 వీక్ సరిపడా అయితే వేయించామండి. మ్యాక్సిమము ఎవ్రీ వీక్ వేయించుతూనే ఉంటాము వీటిని. ఇక్కడ వచ్చేసి ఇది బెండకాయలు ఉన్నాయి, మార్నింగ్ తీసుకొచ్చారు. మార్నింగ్ కాదులేండి, ఈవినింగ్ మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చామన్నమాట సంత నుండి. ఇక వాటిని కడిగి ఆరబెట్టిన తర్వాత మా చిన్న పాపకు చెప్పానమాట, వాటిని కొంచెం గట్టిగా తుడువు అనేసి చెప్తే ఇంకా అది తుడుస్తుందన్నమాట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వేయించారు కదా, ఇంకా దాంట్లో ఆ కార్న్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసేసి ఇంకా అన్నీ పైకి కిందికి మొత్తం అన్నీ అంతా పట్టేలాగా కలపాలండి. ఇంకా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు పక్కకు వదిలేసేయాలి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి. ఇంకా అవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఏంటంటే ఉప్పు చూసేసుకొని ఇంకా డబ్బాల్లోకి పెట్టేసుకోవడం అనమాట. ఇవి కొంచెం మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. స్కూల్స్కి కూడా, స్నాక్స్కి కూడా చాలా బాగా పనికి వస్తాయండి ఇవి. ఇంకా డబ్బాలో పెట్టేశారు మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వడలు అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా ఎట్లాగో 7 అవుతుంది, ఇంకా మా పిల్లలు 7 o'clockకే తినేస్తారు డిన్నరు. ఇంకా అందుకోసమే వడలు అయితే స్టార్ట్ చేసేసాను. మరీ కష్టం ఉండదు బిడ్డ, ఓకే, కర్రీతో అయితే బాగానే ఉంటుంది. కర్రీతో తిన్నా కదా బాబా, సరిపోతుందా? ఎట్లున్నాయి? ఇంకా అయిపోయింది. ఫస్ట్ అయితే పెద్ద పాపకు పెట్టేశాను. ఇంకా ఒక వాయి అయిపోయిన తర్వాత తనకి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా మా నలుగురికి సరిపడా కూడా ఇంకా వడలన్నీ వేసేసి ఇంకా అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసేసామండి. ఇస్మార్ట్ జోడీ సీజన్ 4 వస్తుంది కదా, ఆ సీజన్ చూసుకుంటూ ఇంకా డిన్నర్ అయితే చేసేసాము అందరము. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా సర్దేసుకున్నానండి. ఇంకా సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇదిగోండి బెండకాయలు మంచి తుడిచిపెట్టింది మా చిన్న పాప. ఇంకా అదే చూసుకుంటూ ఇంకా వీటిని కూడా కట్ చేశాను. కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ముందు రోజే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మలై కాజా తీసుకొచ్చాం కదా, జ్యూసీ మలై కాజా. ఇక మలై కాజా అయితే తినేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే ఆయిల్ పెట్టేస్తున్నానండి. ఇదే అన్నమాట మా సండే మార్నింగ్ టు ఈవినింగ్ అనేది ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.